కొద్దిసేపటికే ఎండ కొట్టి ఏమో వాటర్ అయినాయి ఫ్రెండ్స్. ఆఖరికి డ్రైవర్ని అయితే మాట్లాడుకుంది ఆయన. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధన్షు బ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? నేనైతే సూపర్గా ఉన్నా, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఇది వీడియో వచ్చేసి నాకు ఇష్టమైన వీడియో అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇదైతే నా డ్రీము. పోయిన సంవత్సరమే మా ఆయన అయితే గిఫ్ట్గా అయితే ఇచ్చిండు. ఏంటిదంటే పొలం కొనుక్కున్నాం మేము పోయిన ఇయరే. ఆ పొలం పోయిన సంవత్సరం పండించడం కూడా అయింది, పంట కూడా బాగానే పండింది. కానీ ఈ సంవత్సరం అప్పుడు యూట్యూబ్ చేయక వీడియో అయితే తీయలేదు. ఈసారి అస్సలు మిస్ కావద్దు, ప్రతి ఒక్కటి వీడియో మీతో షేర్ చేసుకోవాలని అయితే నాకు గుర్తుగా ఉంటుంది, మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే తీస్తున్నా. ఈరోజు అయితే నారు పోస్తున్నాం. మా డాడీ ఆల్రెడీ ఆడికి వెళ్ళిండు. ఏదైనా మనం చేసే ముందు దేవుడికి ఫస్ట్ ఏదన్నా మొక్కుకోవాలంటారు కదా. అయితే దేవుడి దగ్గరికి అయితే మా డాడీ కొబ్బరికాయ పట్టుకొని అయితే రమ్మన్నాడు. ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే తీసుకొని అయితే వెళ్తున్నా. మా హస్బెండ్ పనికి అయితే వెళ్ళిండు, తనకి కుదరదంటే నేనైతే వెళ్తున్నా. పాప ఉంది కాబట్టి అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారు. నేనైతే మా డాడీ ఆడుంది కాబట్టి పోయి ఆడ చూద్దామనేసి అయితే వెళ్తున్నా. అక్కడ దేవుని కడగడానికి అయితే వాటరు, పువ్వులు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అయితే తీసుకెళ్తున్నా. పొలంకి వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా టవల్ అనేది ఉండాలిగా, ఎండ కొడుతుంది కదా బాగా. టవల్ కూడా ఇల్లు అయితే పెట్టుకొని వెళ్తున్నా. అక్కడికి పోయి అన్నీ అయితే రెడీ చేసుకున్నా, వెళ్ళడానికి అయితే బయలుదేరుతున్నా. మా పాపనైతే ఒకసారి ముద్దు పెట్టుకొని అయితే వెళ్దాం. హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. హాయ్. ఇప్పుడు చూసింది కదా, ఇక నేను పోయేదాకా ఎడుతూనే ఉంటుంది. పాపని తీసుకొని వెళ్ళొచ్చు కానీ అక్కడ బాగా ఎండ అయితే కొడుతుంది, అందుకే పాపని అయితే తీసుకొని వెళ్ళట్లే. ఇక ఫ్రెండ్స్, మాకైతే మా దగ్గరలోనే ఉంటుంది మా పొలం అయితే, ఊరికి దగ్గరలోనే తీసుకున్నాం మేము. ఇక్కడైతే మాకైతే ముత్యాలమ్మ తల్లి ఉంది. ఆ తల్లిని మంచిగా మొక్కుకొని పంట మంచిగా పండాలని మొక్కుకొని అయితే ఇప్పుడు మా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నా. ఫ్రెండ్స్, ఇట్లా దేవుణ్ణి అయితే ఇట్లా సెట్ చేసినాం, పంట వండాలని. మా ఫ్రెండ్ మా డాడీ అయితే ఇప్పుడు వడ్లు చల్లడానికి ప్రిపేర్ అవుతుంది. కొన్ని వడ్లు ఈ డాడీ దేవుడి ముందు అయితే పోతాం. కొన్ని వడ్లు అయితే ఇట్లా పోసినాం, కొన్ని అయితే సంతానం. ఎన్ని రోజుల తర్వాత కడుతుంది డాడీ నారు? వారం రోజుల తర్వాత కడుతుందా? ఇప్పుడైతే అట్లయితే చల్లుతా అంటారు. ఇట్లుంటుందా డాడీ? ఎంత ఎన్ని ఎకరాలకి ఎంత నారు చల్లాలి, ఎన్ని బస్తాలు చల్లాలని? మీకేమన్నా ఎట్లా చల్లాలి ఏంది అని ఏమన్నా డౌట్లు ఉంటే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకైతే మా డాడీని కనుక్కొని అయితే నేనైతే చెప్తా. ఇక్కడ అందరూ పోస్తున్నారు, అక్కడైతే దున్నుతారు. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు, మా పొలం పక్కన వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇంకా కొన్ని రోజులు ఇవి. అదే మా దగ్గరలో ఉన్న ముత్యాలమ్మ తల్లి ఇక్కడ కనపడుతుంది, గుడి చెట్టు. అవి అక్కడ కనపడేటి మా ఇల్లులు అవన్నీ. ఇక్కడైతే దేవుని అయితే వీడియో తీయడానికి ఎవరు లేరు. ఇట్లా దేవుళ్ళని 3 రాళ్ళు తీసుకొచ్చి కడిగి పసుపు, కుంకుమ, పువ్వులు, ఊదికడ్డీలు, కొబ్బరికాయ అయితే కొట్టిన. అక్కడ ముత్యాలమ్మ దగ్గర అయితే పసుపు, కుంకుమ, పువ్వులు వేసి అయితే వచ్చేసిన. ఎప్పుడైనా మనం ఏదైనా పని చేసే ముందు దేవుణ్ణి మొక్కుతుంటారుగా, అట్లయితే చేసుకోవాలి. మళ్ళీ పొలం మంచిగా పండి మొత్తం ఇంటికి పోయే ముందు అయితే దేవుడికైతే కోని కోస్తాం. కోని కోసుకొని వడ్లు ఇంటికి తీసుకొని అయితే వెళ్తాం. డాడీ అయితే చల్లుతాడు. ఫస్ట్ అయితే దుక్కి మంది అని తెచ్చిడు, దుక్కి మంది అయితే చల్లిండు. ఇప్పుడైతే వడ్లు చల్లుతాడు. దీనిపైన మళ్ళీ ట్రాక్టర్ దున్నాలి కదా డాడీ? ఇంకా అయితే నాకు చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయం అన్నదని ఎందుకో తెలియదు. మా డాడీ చిన్నప్పటి నుంచి చేయడం వలన ఏమో కానీ నాకు చాలా ఇష్టం పొలం దగ్గరికి వెళ్ళడం, పొలం దగ్గర ఏమైనా పని చేయడం.
అదైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మళ్ళీ మా డాడీతో కలిసి చెయ్యాలంటే ఎందుకో తెలియని ఉత్సాహం అయితే వస్తుంది. బయట పని ఏదైనా చేయాలంటే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు, కానీ ఇట్లా పొలంలోకి వెళ్ళి అక్కడ మెయిన్గా ఏమి ఇష్టపడతానంటే అక్కడ కూర్చొని అన్నం తినడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. మీకు ఎవరికైనా ఇష్టం అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అక్క నాకు కూడా ఇష్టం అని అయితే. ఇప్పుడైతే వడ్లయితే చల్లుతాడు. పోయినసారి అయితే మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు, మంచిగానే పడినాయండి. హ్యాపీగా ఫీల్ అయినాం. ఈసారి కూడా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాం అట్నే పండాలని. మా డాడీ కూడా జల్లేసిండు మా డాడీ వాళ్ళ పొలంలో. ఇప్పుడైతే మాదైతే చల్లుతున్నాం. ఇలా కొన్ని కొన్ని పోసుకుంటూ మంచిగా పొర కలిసేటట్టు మొత్తం దున్నినంత వరకు అయితే పోయాలంట. ఒడ్లు చల్లే విధానంలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి నారు మొలవడం అనేది. ఇక్కడ చాలామంది అయితే మా డాడీనే చల్లమని అంటారు. చాలా రోజుల నుంచి వ్యవసాయం చేయడం వల్ల మా డాడీకి ఎక్కడ ఎట్లా చల్లాలి, ఏ పొలంలో ఎట్లా చల్లాలి, ఎంత నారు వస్తుంది, ఈ పొలానికి సరిపోద్దా లేదా అని కరెక్ట్గా మా డాడీ అయితే తెలుసు. కాబట్టి చాలామంది మా డాడీని అయితే చల్లమంటారు. చూస్తున్నారు ఎట్లా చల్లుతుండో. ఇట్లా వచ్చేటప్పుడు మంచిగా అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి బాగా ఎండ కొట్టినప్పుడు అప్పుడు మాత్రం ఏందిరా బాబు అని అయితే అనిపిస్తుంది. అప్పుడు మా డాడీని చూస్తే చాలా అంటే చాలా బాధ అవుతుంది. నిన్నైతే పొలం దగ్గరికి వెళ్ళి ఎండ అది ఖరాబ్ అయితే అది బాగా చేయించుకొని మళ్ళీ నార్మడికి మందు కొట్టి వచ్చేసరికి చాలా ఎండ అయింది. అంతవరకు అన్నం తినలేదు. చాలా అంటే చాలా బాధ అనిపించింది. కానీ రైతులకి ఇదంతా కామనే కదా. ఆ పొలంలోకి వెళ్తే ఆకలి కాదు ఏం కాదు, ఎంతసేపు అయినా ఉంటారు. అవి ఎందుకు తిత్తానో డాడీ? ఉండొద్దు అట్లా అవి మనకు బరువా నారు బీకేటప్పుడా? పొలం నారు పోసినాక అయితే ఇలాంటివి అయితే ఉండొద్దంట, ఏరేసుకోవాలంట. నేను కూడా హెల్ప్ చేద్దామని అయితే ఇట్లా ఇదైతే తీసేసుకోవాలి. మా డాడీ చూడండి మొత్తం ఏరేస్తాడు. అన్నీ చాలా వరకు ఏరేసిండు, కొన్ని ఉన్నాయి. ఇటువైపు పోయలేదు, ఇటువైపు అంతవరకే పోసిండు. అవైతే ఏరుతాడు. ఇదంతా చుట్టుపక్కల ఏరియా, అటువైపు అంతా మన ఇల్లులు. ఇదంతా పొలాలు. అక్కడైతే దున్నుతున్నారు. చూడండి ఎంత చెత్త వచ్చిందో, ఎంత క్లీన్గా కనబడుతుందో. ఇంకా చూస్తా అంటే వస్తూనే ఉంది ఫ్రెండ్స్. చెత్త చూడండి, దున్ని దాంట్లోనే ఇంత వస్తుంది. మా డాడీ అయితే అలసిపోయి కూర్చున్నాడు. ట్రాక్టర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఫైనల్గా మా పొలంలో అయితే దున్నేస్తున్నారు. పొంగల్ చూడండి ఎట్లా వచ్చినాయో, విత్తనాలు తిందామని. తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి గడ్డి వచ్చాయంటే ఏరుకోవాలంట, లేకపోతే నాట్లో బాగా కలుపు అనేది వస్తుందంట ఫ్రెండ్స్. మీకు కూడా పొలం ఉంటే ఇట్లా దున్నిన తర్వాత మళ్ళీ ఏరండి, దున్న ముందుకు మళ్ళీ ఏరండి. సో
ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఒడ్లు పోయడం అయితే సక్సెస్ఫుల్గా విజయవంతంగా అయితే పూర్తి అయిపోయింది. ఒడ్లు పోసినాం. నేను మా డాడీ అయితే ఇంటికి అయితే వెళ్తాను. ఈ కొద్దిసేపటికే ఎండ కొట్టి ఏమో వాటర్ అయినాయి ఫ్రెండ్స్. ఆఖరికి డ్రైవర్ని అయితే మాట్లాడుకుంది ఆయన. ఈ కొద్దిసేపే ఇలా ఉంటే ఇక ఇప్పుడు నాట్లు అయిపోయి అవి కోతలు కోసే వరకు మా డాడీ పొలంలోనే ఉంటాడు. మా డాడీనే కాదు, ప్రతి రైతు పొలంలోనే ఉంటారు. ఈ ఎండకి తట్టుకొని ఎట్లుంటురా అని కొద్దిసేపు అయితే నాకైతే ఈ పొలంలో కూడా నేను ఇంతకుముందు పోయేదాన్ని, కానీ ఇప్పుడు ఇలా నడవలేకపోతున్నా. ఇక పెళ్ళైన కాంచి అయితే పొలాలు అనేది తెలియకుండా ఉన్నా. ఇప్పుడైతే నడవలేకపోతున్నా. అమ్మో మా డాడీ ఎట్లా నడుతుందా ఏందా, ఈ పొలంలో ఎంతసేపు ఉంటాడా అనేసి అయితే అనిపిస్తుంది. సో గైస్, మీకైతే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.